మహిళ ఆత్మహత్య. సచిన పిల్లి చచ్చిపోయింది కానీ ఆ పిల్లితో పాటు పెంచిన యజమాని కూడా చచ్చిపోయిందట. ఆ పిల్లి మీద అంత ప్రేమ ఉండే. ఆ పిల్ల మీద కానీ ఈ పెట్స్ మీద ప్రేమ ఉండాలి కానీ మనల్ని మనం చంపుకున్నంత ప్రేమ ఉండొద్దు, మనం చచ్చిపోయేంత ప్రేమ ఉండొద్దు. మనకు ఏదో తోడుగా ఉంటాయి, మనకేదో ప్రాణాల మీద ప్రేమ ఉంటే అవి పెంచుకోవచ్చు కానీ మనల్ని మనం చంపుకునేంత, మనల్ని మనం చచ్చిపోయేంత ప్రేమ ఉండొద్దు. మరి ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగిందట. తన పెంపుడు పిల్లి చనిపోయిందని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది పెంపుడు పిల్లి, ఇవి పెంచుకున్నటువంటి ఆ ఓనరు. ఏం జరిగింది మరి? ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందట. పూడ్చడానికి అంగీకరించకుండా దాని కళేబరాన్ని 3 రోజుల పాటు తన వద్దే ఉంచుకుంది. చచ్చిపోయిన పిల్లిని తీసుకుపోయి ఎన్నో పెట్టేసేయాలి కానీ 3 రోజులు తన వద్దే ఉంచుకుందట. ఇంక అట్లే ఉంచుకుంటే నయం, వాసన పెట్టి చచ్చిపోయేది. 3 రోజుల పాటు తన వద్దే ఉంచుకుంది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్టు నా కుమార్తె పూజ 36కు టిటు పిల్లికి అంటే వల్లమాలిన ప్రేమ బుధవారం రాత్రి 10 గంటలకు టిటు నాలుక నల్లగా మారి 45 నిమిషాల అనంతరం మరణించిందట. ఆ పిల్లిని 2 ఏళ్ల నుంచి పూజ తన సొంత బిడ్డలా చూసుకుంది. అది చనిపోయేసరికి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆ పిల్లి మళ్ళీ బతికొస్తుందని భావించింది. టిటు చనిపోయి ఇప్పటికే 3 రోజులైందని దాన్ని పూడ్చాలని నేను చెప్పాను. ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. చివరకు శనివారం రాత్రి హసన్పూర్లోని మొహల్లా కోర్టులో పూజ ఉరేసుకొని చనిపోయింది అని పూజ తల్లి గాజ్రాదేవి వెల్లడించారు. పూజ మానసిక సమస్యతో బాధపడుతుందని. ఇది అంటే అట్లాంటి వాటి మీద ప్రేమ పెంచుకొని మనం చచ్చిపోయి మనం మానసికంగా ఇబ్బంది పడి మనుషుల ప్రాణాలే పోతున్నాయి. పోతే పోతే యాక్సిడెంట్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తున్నాయి, చిన్న చిన్నలకు హార్ట్ అటాక్ వస్తున్నాయి, చనిపోతున్నారు. ఇది అలా మాట్లాడినా గంట తర్వాత చనిపోయిందని మనం వాట్సాప్లలో ఫోన్లలో చూస్తున్నాం. ఆ మనుషుల ప్రాణాలకే దిక్కు లేదు, మనుషుల ప్రాణాలకే వీటికి రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు పోతే తెలియదు, గాల్లో దీపాల్లాగా ఉంటున్నాయి, తీసుకునే ఫుడ్ అటువంటిది. కాబట్టి మనుషుల ప్రాణాలకే విలువ అంటే ఎప్పుడు ఎటుపోతున్నాయో తెలియనప్పుడు ఇక పిల్లి కోసం ప్రాణాలు తీసుకునేంత దిగజారిపోయి మానసిక శోభ అనుభవిస్తూ మానసికంగా ధైర్యం లేకుండా బతుకుతున్న జీవులు మరి చచ్చిపోయిన ఒకటే ఉన్న ఒకటే.